అలా 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 ప్రభాస్ అన్నది వాయమ్మ చూస్తే అసలు ఫౌజీ లుక్ పోస్టర్ వచ్చింది. అలా 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 పూర బ్లడ్ తోటి స్నానం చేసినట్టున్నది. ఇట్లా ఏమో తుపాకీ పట్టుకొని కూర్చున్నాడు, మామూలుగా లేడు. మొత్తం వేటాడి యాసరికి వచ్చి ఎంతసేపు అయ్యారా ఇంకెంతమంది వస్తారు అన్నట్టున్నది. ఇప్పుడు మామూలుగా లేడాయో. ఇంతకుముందు పువ్వులు తీసుకొని ఇట్లా చూపి ఇట్లా చల్లుకొని ఐ లవ్ యూ చెప్పేటట్లు ఉండే ఈ మొన్నటి సినిమాల రాజాసాబ్లా. అలా ఈ పౌజేంద్ర నాయన ఏం లే మొత్తం కథం పెట్టేసి భూకంపం సృష్టించినట్టుంది. ఇంకేముండదు ఇక ఇండస్ట్రీలో మొత్తం టాపిక్ అన్నది నడుస్తున్నది ప్రభాస్ అన్నది. అసలు ఆ గిటప్ ఏంది, ఆ జంజం ఏంది, ఆ కత్తి ఏంది. అసలు నిజం చెప్పాలంటే అనిల్ రావిపూడి గారు అసలు ఈ సినిమాని అసలు ఆ లుక్ తోటి తగలబెట్టిండు. ఒక్కొక్కరు ఈ సినిమా పోస్టర్ చూస్తే ఏం లే వణుకుతున్నారు. అటువంటి రేంజ్లో ఉండదు. ఇంకోటి చెప్తున్నా, అసలు ఏందబ్బా స్వామి ఆ డేట్ వేసేది ఎవరన్నా ఒక ట్రైలరో ఏడుస్తారు, లేదంటే ఒక టీజరో ఏడుస్తారు, అరే లేకపోతే ఒక చిన్నది ఒక గ్లిమ్సో ఏడుస్తారు. కానీ ఒక్క పోస్టర్ తోటి మంట అంతి పెట్టి ఇడిచిండే. మామూలుగా లేడు. అసలు ప్రభాస్ అన్న ఈ సినిమాతోటి బరాబర్ 2000 కోట్లు తిరిగా రాసి పడేస్తారని నేను అనుకుంటా ఉండ. రికార్డులు మొత్తం కలాసే. రికార్డు సృష్టించాలన్న ప్రభాస్ అన్ననే, రికార్డులను తిరగా రాయాలన్న ప్రభాస్ అన్ననే అన్నట్టు ఉంది లుక్. ఫౌజీ లుక్ రా బాబు, వామ్మో ఒక రేంజ్లో కాదు, ఖతర్నాక్ కూడాది. అందరు ఈ లుక్ చూడుర్రి, చూసి అందరికి షేర్ చేయర్రి. కానీ ప్రభాస్ గారు మాత్రము చాలా వైలెంటెడ్గా వస్తున్నాడు. నిన్న మొన్న రొమాంటిక్ వచ్చిండు, మొన్ననేమో రామునిలాగా వచ్చిండు. కానీ రామునిలాగా రొమాంటిక్గా జర అంత మంచిగా అనిపించలేదా అని చెప్పి చాలామంది ట్రోలింగ్ చేసిర్రు. కానీ ఈ లుక్ తోటి మాత్రము తగలబడి పోతాయి థియేటర్లు మాత్రం. ఒక్కటి మాత్రం అనుకుంటున్నా, ఒక్క ట్రైలర్కి ఇట్లా దించిర్రంటే ఇక ఏం లే. అసలు మొన్న వచ్చిన స్పిరిట్ లుక్ చూస్తేనే అందరు వామ్మో ఇదేంద్రా నాయన అని అనుకున్నారు. ఇప్పుడు అయితే వాయబ్బో ఈ లుక్ చూస్తే మొత్తం అందరు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫౌజీ మాత్రము బరాబర్ చెప్తున్నా 2500 కోట్లు బరాబర్ చేస్తుంది అని చెప్తున్నా. జై హింద్, జై భారత్, జై టాలీవుడ్.